సాతానుగాడు ఎక్కువ దేని విషయంలో సేవకుల్ని మభ్యపెడుతూ ఉంటాడంటే పిలుపు విషయంలో. కొన్ని కష్టాలు వచ్చేసరికి సేవకుడికి మొదట వచ్చే ఆలోచన ఏంటో చెప్పనా? నేను పిలువబడలేదేమో, దేవుడు నన్ను సేవకి పిలుచుకోలేదేమో, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదేమో, అందుకే నేను ఈ సేవని కొనసాగించడానికి నాకు కష్టంగా ఉంది అనుకుంటారు. ఈరోజు సాతానుతో చెప్పండి, ఏ సాతానా, నా దేవుడు నన్ను కోరుకున్నాడు. ఎన్నుకోవడం వేరు, కోరుకోవడం వేరు. ఎవరిని ఎన్నుకుంటామంటే బయట వాళ్ళని ఎన్నుకుంటాం, మనకు సంబంధం లేని వాళ్ళని ఎన్నుకుంటాం, మనకు సంబంధించిన వాళ్ళని కోరుకుంటాం. నువ్వు దేవునికి చెందిన వాడివి, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. నువ్వు ఆయన వాడివి, ఆయన నిన్ను కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. ఈరోజు సాతానుకి ఛాన్స్ ఇవ్వకండి. మీ కాలింగ్ కోసం, మీ పిలుపు కోసం సాతాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సాతానికి ఛాన్స్ ఇవ్వద్దు, మనుషులకి ఛాన్స్ ఇవ్వద్దు. మనుషులు కూడా అంటారు, ఇతను పిలువబడ్డాడు నిజంగా, దేవుడే ఉంటే ఇతనితో ఇతనికి ఎందుకు ఈ కష్టం, దేవుడే ఉంటే ఇతనితో ఇతనికి ఎందుకు ఈ బాధ, దేవుడే ఉంటే ఇతనికి ఎందుకు ఈ రోగం, దేవుడే ఉంటే ఇతని ఇంటిలో ఎందుకు ఈ శ్రమ. మనుషులు ఎన్నైనా అనుకోనివ్వండి, నిజం మారదు. ట్రూత్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్. ఆ ట్రూత్ ఏంటంటే ఎన్నిక లేని నన్ను దేవుడు కోరుకున్నాడు.